తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో శ్రీవారి దర్శనం కోసం 20 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 75,125 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 5,41,00,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. మరోవైపు తిరుమలలోని నడక మార్గంలో టోకెన్ల స్కానింగ్ ను టీటీడీ పునఃప్రారంభించనుంది. 1200 మెట్టు దగ్గర టోకెన్ల స్కాన్ చేసిన తర్వాతే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. గతంలో చిరుతల దాడులతో టోకెన్ జారీ విధానంలో మార్పులు చేసింది గత సర్కార్. దీంతో టోకెన్ల జారీ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లారు విజిలెన్స్ అధికారులు. దీంతో పాత విధానాన్నే కొనసాగించాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు.